అలాగే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభావందనాలు. ఏలియా మినిస్ట్రీస్ తరపున, సర్వసృష్టి దేవునిచ్చే ప్రార్థన తరపున తెలియపరుస్తున్నాను. అందరూ చాలా శ్రేష్టమైన కృపలో వర్ధిల్లుతున్నారని మరి నేను ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి మా కొరకు, మా పరిచర్ల కొరకు మీరు అనుదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరున మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క 3వ నెల మరి ప్రభు వల్ల ఆరాధనకు మరి గత రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడపడానికి మరి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మరి గత సంవత్సరము ఇదే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూసాం. ఆరాధనలు జరిపించుకోవడానికి అవకాశం లేదు, లాక్డౌను, మరి ఎక్కడికక్కడ మరి చాలా ఆంక్షలతో నిబంధనలతో మరి మనము గత సంవత్సరము భయంకర పరిస్థితులు మనం ఎదురు చూసాం. ఎప్పుడు మన జీవితంలో కనీవినయని ఎరగని పరిస్థితులు. రాత్రి నేను మరి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మరి గత సంవత్సరం ఈ నెల నుంచే మరి ఆరాధనలో ఆపబడ్డాయి. మరి దగ్గర 6 నెలల వరకు కూడా సరిగ్గా మన ఆరాధన చేసుకోవడానికి యోగ్యత లేకుండా ఉన్నాం. అయితే దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి చాలా భయంకర పరిస్థితులు మనం గత సంవత్సరం చూసామండి. మరి కొన్ని లక్షల మంది మరి చాలా అగ్రజులైన వారు, ధనవంతులు, జ్ఞానవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు చాలామంది సమసిపోయారు చరిత్రలో. మరి ప్రపంచాత్మకంగా ఈ విపత్తు, ఈ యొక్క తెగులు, భయంకరమైన తెగులు, మరణదూత మరి ప్రపంచంలో అనేక మందిని, అనేక కుటుంబాలని మరి కబలించింది. మరి దేవుడు కృపను బట్టి మరి మన యొక్క సంఘంలో మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాచి కాపాడి మరి ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి మరి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వేలాది స్తోత్రాలు చెల్లించబద్దులమైన అందరూ స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. మరి ఈరోజు చక్కని వాక్య భాగం మన ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంచాడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి ముందు గత రాత్రి మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఒక విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. దాన్ని జ్ఞాపకం చేసి మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరి లూకాసు వార్త 6వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు మనం చదువుకొని 21వ వచనం దగ్గర నుంచి కొన్ని విషయాలు మరి యేసు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి, అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరిచారు. మరి ఆత్మ సంబంధులుగా మరి ఇదే విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా, కొండ మీద ప్రసంగంలో కూడా అదే ప్రస్తావన, మరి లూకాసు వార్తలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఆత్మ సంబంధులుగా ఎప్పుడైతే మనం జీవించాలని ఇష్టత కలిగి ఉన్నామో, మన జీవితంలో 4 పరిస్థితులు మనము సాతాను కల్పిస్తుంటాడు. అదేటో తెలుసండి? బేదరకం, 2 ఆకలి దప్పులు, 3వది ఏడుపు, 4వది ద్వేషింపబడటం. ఆత్మ సంబంధాలుగా ఎప్పుడైతే మనం జీవించామో సాతాను, ఈ లోకమంతా కూడా సాతాను గారి చేతిలో ఉందండి. ఈ లోకములో ఉన్నదంతా కూడా గతించిపోతుంది. లోకములో ఉన్నదంతా కూడా ఈరోజు చాలా సువార్తలు, యేసుప్రభు వార్త, గలతీపత్రులు అన్నట్టు వేరొక సువార్త. యేసుప్రభును చాలామంది కొంతమంది బైబిల్ సరిగ్గా వారికి అర్థం కాక తప్పు అభిప్రాయాలు ఉన్న యేసుప్రభు నమ్ముకోవడం వల్ల నీకు మేడలు ఇస్తాడని, వెండి బంగారాలు సంపాదించుకుంటావని, ఈ లోకంలో ధనవంతులుగా మార్చేస్తారని. నేను ఎప్పుడు కూడా ఈ సువార్త నేను ఎప్పుడు ప్రకటించను. అలా ప్రకటిస్తే నేను అబద్ధికుడినే. యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన ఉన్నతమైన వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహించటం అనేటే. వెండి ద్వారా కానీ, బంగారం ద్వారా కానీ చదివితే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును. యేసు ప్రభువారి దగ్గర కూడా వ్యక్తిగత ప్రార్థనలో యేసు ప్రభువారి పరిచయం ప్రారంభించడానికి 40 దినాలు ఆయన ఏకాంత ప్రార్థనలో గడిపినప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ రాయిని రొట్టిగా మార్చుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదన్నా చేస్తాడు కదా, నీకు అన్నీ కలిసి వచ్చేలాగా చేస్తాడు కదా. క్రైస్తవ జీవితం అంటే త్యాగంతో కూడింది.
నువ్వు కొద్దిగా త్యాగం చేసుకుంటే గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలం కూడా తన సుఖాల కొరకు జీవించాడు, భోగముల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడు చనిపోయాడు, భయంకరమైన వేదనకరమైన ప్రాంతంలో పడ్డాడండి. ఒక పేదవాడు ఉన్నాడు, పేదవాడు కాదు, ఆత్మ సంబంధి లాజరు. బీదరికాన్ని తాను స్వీకరించాడు. అర్థమవుతుందండి, బీదరికాన్ని స్వీకరించాడండి. ఈరోజు క్రైస్తవం అంటే ఆడంబరంతో కూడింది కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆడంబర క్రైస్తవులండి. సేవకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆడంబరము. నువ్వు ఎంతైతే నువ్వు సింపుల్గా ఉన్నావో ప్రియరా, అంతగా దేవుడి చేత నువ్వు స్వీకరించబడతావు. అబ్రహాము అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముకి ఏ లోటు లేదు, కానీ గుడారంలో నివసించడానికి ఇష్టత కలిగి ఉన్నాడు. అబ్రహాము చాలా ఆత్మ సంబంధంగా జీవించాడండి. హెబ్రీ రాసిన పత్రికలు అంటాడండి, ఆయన శిల్పియు నిర్మాణకుడైన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. పునాదులు గల పట్టణం అక్కడ ఉంది, మన పౌరస్థితి అక్కడ ఉంది. ప్రియారి దినకాలసములో ఆత్మ విషయమై మనం భేదవారుగా, ఎందుకంటే దినకాలసములో ప్రియులారా పరలోక రాజ్యము నీది. రెండవది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చేవారు వారు ఓదార్చబడతారు. దేవుడు నామము నిమిత్తము ద్వేషించబడుతున్నాం మనం, నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనము ధ్యానం చేయాలి. ఈరోజు చాలా తప్పు ఉపదేశాలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతులు బోధలుగా బోధించబడుతున్నాయి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు విర్రవీగుతున్న సమయం ఇది, అంచె దినాలు. వారే భోగములందు సుఖించేవారుగా ఉంటూ, వారే శరీర సంబంధులై ఉండి అప్పుడే మార్గము తప్పించబడిన వారు అనేక మందిని తప్పు త్రోవకు మరల్చేవారుగా ఉన్నారంటున్నాడు. వారు గతి తప్పి తిరిగే చుక్కల్లా ఉన్నారంటున్నారు యోధా రాసిన పత్రికలో. ప్రియులారా, దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు జీవించేవో, ఆత్మ సంబంధాలుగా ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడ్డావో, శరీరాన్ని నిర్లక్ష్య పెట్టాలి మనము. ఈరోజు చాలామంది శరీర సంబంధమైన వారు అబ్బో శరీరానికి ఎంత అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తారండి. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు పరలోక రాజ్య తృష్ణ కలిగిన అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగితే అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వవు. కొంతమంది వస్త్రాల విషయంలో కూడా వారు క్రైస్తవులను చెప్పుకుంటారు, కానీ అన్యుల వలె ఉంటాయి వారి వస్త్రాలు, అన్యుల వలె ఉంటాయి. సినిమా యాక్టర్లు వేసే వస్త్రాలండి, కొత్త కొత్త ఫ్యాషన్. నువ్వు హోదాగా ఉండమన్నాడు, కానీ ఎకిలిగా ఉండద్దు అన్నాడండి. ఈ క్రైస్తవ సేదా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, నువ్వు శాశ్వత కృపతో దేవుడు నిన్ను నడిపించేవాడు. ఈ లోకంలో జీవించే 70-80 సంవత్సరాల కొరకు కాదండి, మనం ప్రభు దగ్గరకు వస్తా. నిజంగా ప్రభు దగ్గరకు వచ్చిన వారు, ప్రభా నిన్ను నేను చూడాలి. దాకా పాట పాడాను కదండి, నీ ముఖము మనోహరము, ఆయన స్వరము మాధుర్యము, ఆయన చూచే నేత్రాలు కావాలి. ఆయన చూడాలన్న ఆశ, ఆయనతో గడపాలన్న ఆశ, ఆయన సన్నిధిలో నిత్యము యుగయుగాలు తరతరాలు ఆయన స్తుతిస్తూ ఉండాలన్న ఆశ ప్రతి క్రైస్తవుని ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, అర్థమవుతుందండి. ఈరోజు అమ్మ యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళే రోజు అని చెప్పి ఆచారంగా చేస్తున్న వారు మరి ఈరోజు ఎంతో దేవుని బట్టి వారు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. మన ఆచార క్రైస్తవులం కాదు కాబట్టి ప్రియులారా, దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రతి వారం మనం ఆరాధిస్తాం. మనము ఆర్టిఫిషియల్గా
మనం అలంకరించబడిన వారం కాదు, మనం ఆత్మచేత అలంకరించబడిన వారం. దేవునికి స్తోత్రం. ఈ దినకాలశంలో మన సాక్ష్యము విజయోత్సాహము. హోసన్న అన్న మాటకి ఏంటంటే విజయోత్సాహము. విజయశీలుడు మన దేవుడు, స్తుతులకు అర్హుడు మన దేవుడు, పూజార్హుడు మన దేవుడు, ఆయన ఘనతకు యోగ్యుడు. నువ్వు ఎప్పుడు కూడా ప్రియులారా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని ఆయన తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. ఈ దినకాలంలో ప్రియులారా చదవబడిన లేఖనం 25వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుందో చూడండి. 3వ వచనము చదువుదాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. 2వ వచనం కూడా చదవండి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఏతువ లేకుండానే ద్రోహము చెయ్యువారు సిగ్గునందుదురు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. భక్తుడగు దావీదు, ఆత్మ సంబంధైన దావీదు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు. ఈరోజు సిగ్గు కలిగించేవారుగా దేవుడు మనం ఎప్పుడు ఈ లోకంలో ఉంచడు. ఆయన మన తల ఎత్తువాడు. సిగ్గు ఎప్పుడు ఉంటుందో తెలుసండి? పాపం ఉన్నప్పుడు. ఆదాము అవ్వకు ఎప్పుడు సిగ్గు కలిగిందంటే ప్రియులారా వారి జీవితంలోకి పాపము వచ్చిన తర్వాతే. అప్పుడు వరకు వారు దిగంబరులు కాదు, దేవుని మహిమతో నింపబడ్డారు. వారి చుట్టూ దేవుడి మహిమ ఉందండి. అర్థమవుతుందండి? వారు సిగ్గుకు ఎప్పుడు దేవుడు వారిని సృజించలేదండి. దేవుడి నుండి ఎవరైతే నమ్మిక ఉంచారో వారిని దేవుడు సిగ్గుపరచడు. అపవాది శత్రువు మనల్ని ఎంత సిగ్గుపరచాలని చూసినా దేవుడు మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. వాడు చాలా విశ్వ ప్రయత్నం చేస్తాడండి, ఏదో విధంగా నేను వీరిని సిగ్గుపరచాలని, నయానో భయానో వాడి స్వాధీనంలో చేసుకోవాలనుకుంటాడండి. దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఎప్పుడు సిగ్గుపడరు. సిగ్గుకు దేవుడు ఎప్పుడుగా అప్పగించడు మనల్ని. ఎప్పుడైతే పాపం వారిలో ప్రవేశించిందో అవ్వను ప్రోత్సహించింది అపవాది. అమ్మా, ఈ అవ్వ ద్వారా ఆదాముకు కూడా ఈ పాపము సంక్రమించి ఇద్దరు కూడా దిగంబరులుగా నిలవబడ్డారు. దేవుని ఎదుటి కూడా నిలబడడానికి వీరికి అవకాశం లేదండి. దేవుని స్తుతించడానికి అవకాశం లేదండి. అర్థమవుతుందా? ప్రియులారా ఈ దినకాలంలో చాలా జాగ్రత్తగా బయట ఒకరు ఉండి సత్యబాబా కుర్రోళ్ళు తిరుగుతున్నారు, బండ్లు తెరిచి చూడమ్మా, నువ్వు అలా ఏర్పాటు చేసుకొని కూర్చేసుకో. అక్కడ నువ్వు ఒక జొవ్వట్టుకో. మీ పిల్లలను కూడా మీ స్వాధీనపరచుకోండి, పక్కన కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే మన పనిలో మనం ఉంటే సాతాను ఏంటంటే ఏదో విధంగా మనం సిగ్గుపరచాలనుకో అని చూస్తుంటాడండి. వాడు ఏ బండి ఎక్కుతాడు, కుర్రోళ్ళు సాతాను ఎక్కువ పని చేద్దండి పిల్లల్లో. ఏ బండి ఎక్కి మీద పడేసుకున్నాడు అనుకోండి, మనందరికీ తొందర. అందుకు అర్థమవుతుందా? మరి దినకాలశంలో ప్రియులారా ఎప్పుడైతే ఈ పాపం వీరిలో ప్రవేశించిన దేవుడు ఎదుట నిలబడ్డానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. వీళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకున్నారండి సిగ్గు కప్పుకోవడానికి. ఏంటో తెలుసా? సొంత ఏర్పాటు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, అంజూరపు ఆకులు తెచ్చుకున్నారు, దాన్ని శుభ్రంగా కుట్టుకున్నారు, వారు సిగ్గు కప్పుకున్నారండి. ఎంతకాలం? ఎండ కాసింది, ఆ పచ్చని ఆకులు ఎండిపోయినాయి, మళ్ళీ మామూలే. ఈరోజు చాలాసార్లు దినకాలంలో మన సొంత ప్రయత్నాలు బట్టి మనం ఏదో మహిమ తెచ్చుకోవాలి, మన సిగ్గును కప్పుకోవాలనుకుంటామండి. అమ్మా, కానీ దేవుడు తీయాలని సిగ్గును.
దేవుడు అంటున్నాడు, చల్లపూట దేవుని ఎదుట వీరు గడిపే సమయం. దేవుడు అంటున్నాడు, ఆదాము అవ్వా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? దేవుని తెలుసు, అయ్యా మేము సిగ్గుతో ఉన్నాం, దిగంబరత్వంతో ఉన్నాం, కాబట్టి నీ ఎదుట రావడానికి మాకు ముఖం చెల్లట్లేదు, పాపంలో పడిపోయాం, మాకున్న మహిమనంతా పాడు చేసుకున్నాం, నువ్వు మాకు ఇచ్చిన ఘనతనంతా పాడు చేసుకున్నావు. అర్థమవుతుందా? ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనకి ఘనమైన వారుగా ఉంచాలని దేవుడు ఉద్దేశం అండి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీ పాపము, నీ తప్పు, కొంతమంది అనుకుంటారు మీ ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తప్పు చేసేస్తున్నామండి అనుకుంటావు. కానీ ఆ తప్పును నువ్వు అనుకుంటా పిల్ల అనుకుంటుందంట, కళ్ళు మూసుకొని పాలు తాగేస్తున్నాను అనుకుంటుందంట. ఎవరికీ తెలియట్లేదు, ఎవరికీ తెలియదు. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం ముందు ఉన్నవాడు అన్నీ గమనిస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం పార్టీలో బాగా పనిచేయడం వల్ల ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చారండి, గౌరవప్రదమైన పదవి. పేర్లు ఊర్లు ఎందుకులేండి, మన ఆంధ్రప్రదేశ్లోనే గౌరవప్రదమైన పదవి ఇచ్చాడు వాడికి. చాలా చక్కని పదవి అది. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే తిరుమల దేవస్థానంలో మంచి పోస్ట్ ఇచ్చాడండి. ఆళ్ళు నా పాపం, చిన్న పాపం, స్త్రీలోలుడు, ఆడొలిపించి ఆ పదవి ఇచ్చాడు. కానీ ఆ పదవి నాడు చేతిలో పాడు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆళ్ళు ఉన్న పాపం. ఎంత పరిశుద్ధమైన దైవ కార్యాన్ని ఇచ్చాడండి పాపం. పార్టీకి నమ్మకంగా ఉన్నాడండి మన ముఖ్యమంత్రి గారు. దేవుడు కూడా దినకాల్సి మనకు చాలా గౌరవప్రదమైన ఆశీర్వాదకరమైన జీవితం మనకిస్తే మనలో ఉన్న ఆ పాత బతుకు, ఆ పాత స్వభావము కుక్కతన వాంతుకు వెళ్ళినట్లుగా, కడగబడిన పంది మరలా బురదకెళ్ళినట్లుగా శరీర స్వభావమైన ఆ చెత్త కోరికలకు మనం వెళ్ళడం వల్ల దేవుడు మనకిచ్చిన ఆ ఉన్నతమైన కృపను మనం పాడు చేసుకుంటున్నాం. ప్రియులారి, దనకాల్సిన దేవుడు చక్కని కృప దేవుడు మనకిస్తాడండి. ఈ లోకంలో సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. అపవాది ఎంత మనం సిగ్గుపరచాలని చూస్తున్నా సిగ్గుపరచబడము. అర్థమవుతుందండి? మనం సిగ్గుపరచబడము. ఎందుకంటే మన ఆత్మ సంబంధం, ప్రభువు మన పక్షాన ఉన్నాడు. మన తల ఎత్తువాడు ఆయనే, మనల్ని లేవనెత్తువాడు ఆయనే. ఆడు మన హేళన పరచాలని చాలా వక్ర ప్రాణాలు చాలా వేస్తుంటాడు, వంకర ఆలోచనలు చాలా వేస్తుంటాడండి సాతానుగాడు. మనం వరిసే దారిలో మనం బోర్లా పడిపోవాలను, మనం చేస్తున్న వాటిలో మనం నష్టపోవాలను, మన పేరును పాడు నిందలు చేయాలను, ఎంతైతే వాడు ప్రయత్నం చేస్తున్నాడో అంత దేవుని కృప మనకు తోడే ఉంటుందండి. అద్వైత ప్రియ సహోదరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. నీవు పరలోక రాజ్యం కొరకు, ఆయన కొరకు ఎప్పుడైతే నువ్వు కనిపెడుతున్నావో, ఎప్పుడైతే నీలోని సంపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టావో, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నావో, నిన్ను నన్ను ఎప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇక్కడ అదే విషయం 3వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు. ఎవరు సిగ్గుపడతారంటే ద్రోహులు. ఎవరు సిగ్గుపడతారంటే పాపులు. ఎవరు సిగ్గుపడతారంటే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నవారు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా మనం తీర్చుకొని యథార్థమైన మార్గంలో మనం నడిచేమో, మనల్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుకు విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమవుతుందా? ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము గమనించాలి. చూడండి, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము, ఏవేలు గ్రంథము
2వ అధ్యాయము 26వ వచనం కొన్ని మాటలు చదవండి. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. దేవుడికి శ్రేష్టమైన వాగ్దానము యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అలాగే మనకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు చాలండి. నా జనులు దేవుని ప్రజగానే ఉంటే, ఆత్మ సంబంధంగా మనం మారితే, మన శరీరాన్ని ఎప్పుడైతే మనము స్వాధీనపరుచుకున్నామో, కొంతమంది ధనకాలంలో పాస్టర్ గారండి మేము చాలా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నామండి, కానీ శరీరం వింటలేదంట. చెత్త దృశ్యాలు చూడకుండా ఉందామనుకుంటున్నాం, కానీ మా కళ్ళు ఒప్పుకోవట్లేదండి. పిచ్చి అలంకరించుకోకుండా ఉందామనుకుంటున్నాం, కానీ మా శరీరం ఒప్పుకోవట్లేదండి. ఉపవాసం ఉందామనుకుంటున్నాం కానండి, కానీ ఉండలేకపోతున్నానండి. ఉండలేవు. ఎందుకంటే నీ శరీరం నీ స్వాధీనంలో లేదు. మోకరించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కానీ అరగంట సేపు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కానీ 2 గంటల సేపు సెల్ ఫోన్లో తిరగెత్తున్నాను, కానీ అరగంట సేపు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. పనికిరాని వార్తలు రాసిన పేపర్ గంట సేపు చదువుతున్నాను, కానీ ఒక్క అధ్యాయము దేవుని వాక్యం చదవలేకపోతున్నాను. పనికిమాల బాతా కానీ చక్కగా వింటున్నాను, కానీ దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పిన పడుకోకుండా ఒక అరగంట సేపు నేను దేవుడి వాక్యం నిద్రపోతుగా ఉన్నానండి. తమాసగా గోడకు జారబడి ఈ బడిలో కొంచెం ప్రసాదం వేయాలండి. విటమిన్స్ శరీరం వింటలేదండి. మీ తప్పు కాదు అది. మీ తప్పు కాదు, నువ్వు జయించలేకపోయావు. నీ శరీరాన్ని. శరీరం చెప్పినట్టుగానే వింటున్నావు, ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధం కాదు. ఆత్మ సంబంధి ఆత్మ చేత శరీర క్రియలను చంపుతాడండి. నేను తప్పు చేయకుండా ఉండలేకపోతున్నానండి. బలహీన క్షణాలు. ఓ సహోదరు చెప్తున్న మా ఆయన గారు చాలా చక్కగా ఉంటారండి. మా ఊర్లో దసరా పండుగ అవుతుందండి. దసరా పండుగ వచ్చినప్పుడే దసరా పండుగ అయిపోయిన 4 రోజుల వరకు మళ్ళీ ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ చక్కగా బుద్ధిమంతుడు అయిపోతాడు. నిబ్బరమైన బుద్ధి లేదండి. వీక్నెస్, శరీర బలహీనతలు. కొంతమంది బాప్తిస్వాలు పొందుకొని మతం మారుకో, మనసు మార్చుకో. దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నావు, కానీ ఆయన నిన్నే ప్రత్యేకంగా దృష్టీకరిస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాడుగా ఉంటే ఈ లోకంలో ఎక్కడా నువ్వు సిగ్గుపడనక్కర్లేదండి. సిగ్గుకు అప్పగించడు దేవుడు నిన్ను. నువ్వు జయశీలివి. అర్థమవుతుంది దినకాలస్తులో ప్రియులారా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. దేవుడి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు.
ఆయన ప్రజగా నువ్వు మారితే, ఆయన జనాంగంగా నువ్వు మారితే, మన జీవితంలో సిగ్గును అవమానాన్ని కొట్టివేసాడు సిలువతో. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. ఆయన కొరకు మేము కనిపెట్టాము, ఆయన యందు మేము నమ్మిక కలిగి ఉన్నాము, మేము సిగ్గుపరచబడము. సిగ్గుపరిచే పరిస్థితులు అపవాది కల్పించిన, నిందించే పరిస్థితులు అపవాది కలిగించిన ఏ విషయంలో కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఇక్కడ యోవేలు గ్రంథంలో చూడండి, 23 నుంచి చదువుదాం చూడండి. సియోను జనులారా, సియోను అనే మాట వచ్చినప్పుడు ఎమ్మటనే మనకు జ్ఞాపకం వచ్చేది తెలుసండి, పరిశుద్ధులైన వారులారా. ఉత్సహించి, సియోను అనే మాటకి పరిశుద్ధత. ఉత్సహించి, మీ దేవుడైన యెహోవా యందు, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేవుని యందు సంతోషించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడయ్యా. సియోను జనులారా, సియోను ప్రజలారా, సియోను నివాసులారా, పరిశుద్ధమైన వారులారా, ఉత్సహించి, నా ప్రజలారా, నా పిల్లలారా. దేవుని పిల్లలుగా ఆదాము అవ్వ ఉన్నంత వరకు కూడా వారికి దిగంబరులు కాదు, మహిమతో నింపబడ్డారండి వారు. అలా కూర్చేసండి మా అంకుల్ గారికి, అలా కూర్చేసి ఆగండి, కుర్చీ తెస్తున్నారు, ఆగండి, కుర్చీ అర్థమవుతుందా? ఏమంటున్నాడండి? సియోను జనులారా, ఉత్సహించి, ఉత్సహించి. మీ దేవుడైన ఎవరు దేవుడి జనులు? నా జనులు. ఇక మీదట సిగ్గుపడరు అంటున్నాడు. ఎవరు దేవుడి జనులు అంటే పరిశుద్ధమైన వారు. ఎవరైతే వారి జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నారో. అర్థమవుతుందండి? నీ చూపుల్లో అపవిత్రత తొలగించుకున్నవారు, చేతల్లో అపవిత్రత తొలగించుకున్నవారు, నడతలలో అపవిత్రత తొలగించుకున్నవారు, శరీర సంబంధులు వారి శరీర విషయాల మీదే మనసు పెడతారండి. ఏంటి అలా మనసా? ఏం తింటామో, ఏం కట్టుకుంటామో, ఎలా బతుకుతామో. యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు కూడా తిరిగారండి. 12 మంది, వీళ్ళకి మళ్ళీ అపోస్తులు అని పేరెట్టారండి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, అయ్యా నేను త్వరలో నా తండ్రి చిత్తం నెరవేర్చి మీ అందరి కొరకు నేను వెలివేయబడతాను, హింసించబడతాను, నన్ను సిలువ వేస్తారు, నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నవి. కొంతమంది క్రైస్తవులు అంటారు, పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరు తెలుసండి, భూమి మీద ఉన్నంతకాలం బతికేయడమే. ఒక పశువు బతుకుతుంది, అలా బతకడానికి అది కదా మనల్ని మానవుని ప్రత్యేకంగా నిర్మించాడు దేవుడు. అందుకే మానవుల్లో దేవదూతలకు తగిన ఆత్మ ఉంది, పశువులే శరీరం ఉంది. నువ్వు శరీరానికి అనుగుణంగా శరీరాచరణ నెరవేర్చుకోవడానుకుంటే కొంతమంది చూడండి పశువులే ప్రవర్తిస్తుంటారు. పశువుకి ఏంటి, ఆకలి వేసింది ఆకలి తీర్చుకోవడం, శరీరవాంచి వచ్చింది శరీరవాంతి తీర్చు, దానికి ఇంకేం ఉండదండి. తినేసిందా దొల్లేసిందా, విచక్షణ ఉండదండి. చేస్తున్నది మంచిదా, నేను తప్పు చేస్తున్నానా, నేను మేలు చేస్తున్నానా, నేను కీడు చేస్తున్నానా అని ఆలోచించే జ్ఞానం పశువుకు ఉండదు. కొన్ని కోట్ల పశువులు పుట్టిని సచ్చిని. ఏ పశువుకి కూడా మమ్మల్ని సృజించిన సృష్టికర్త కూడా ఉన్నాడో ఆయనకు గుడి కట్టుకోవాలి, ఆయనకు ఆరాధన చేయాలి, ఆయనకు భజన చేయాలి, ఆయనకు స్తోత్రం చెల్లించాలి, దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఏ గుడి కట్టలేదండి, మనుషులు కట్టారు. ఏదో విగ్రహ గుడిలో ఏ గుళ్ళు, ప్రతి ఒక్కడికి ఏదో దైవభక్తి. దేవుడు ఉన్నాడో, దేవుడు చూస్తున్నాడో, మనం చేసిన తప్పు. అదే మనిషిలో ఉన్న ప్రత్యేకత. అర్థమవుతుందా? నువ్వు ఆత్మ సంబంధం అయితే శరీరానికి ప్రాముఖ్యత తగ్గిస్తావు, ఆత్మకు ప్రాముఖ్యత పెంచుతావు. అర్థమవుతుందండి? ఈ శరీరానికి చెప్పినట్లుగా వినవు,
ఆత్మానుసారముగా నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించావో ఈ శరీరాన్ని నీకు అనుగుణంగా మరల్చుకుంటావు. శరీరాన్ని మనకు అనుగుణంగా మరల్చుకుంటామండి. అర్థమవుతుందండి? ఇదని కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము గమనించాలి. నా జనులు, ఎవరు జనులు? సియోను జనులారా, సియోను పరిశుద్ధమైన జనులారా, ఉత్సహించి ఎవరు సిగ్గుపరచబడరు, పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టత కలిగిన వారు, శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా దేవుని చిత్తానికి లోబడిన వారు. దేవునికి ఇష్టం లేని పనులు చేయరండి. అలా ఆయనకి ఇష్టం లేనిది ఏంటి? వంకాయ, అటికాయ. ఆయనకి ఇష్టం లేనిది ఏంటండి? అమ్మా పాపం. పాపం అది పాపం అంటే ఆయనకి చాలా అసహ్యం. పాపులని ఆయన ద్వేషించడు, కానీ ఈ సాతాను పాపులుగా మార్చేసిందండి. ఎందుకంటే ఎవరన్నా పిల్లలు చెడిపోయారనుకోండి, ఈ తల్లిదండ్రులు ఏమంటారు అంటే, మా అబ్బాయి చాలా మంచోడండి, ఆ రమేష్ గారు ఆ సురేష్ గారు స్నేహం పట్టిన తర్వాత అండి వాళ్ళు పాడు చేసేసాడు మా ఓడిని. ఏ తల్లిదండ్రులు మా ఓడి మీద సన్నాసన ఒప్పుకోరు. నా కొడుకు ఎంత మంచోడో, వజ్రం తొనక. ఆ రమేష్ గడు అమ్మ అలాగనుకుంటుందండి. ఈ ప్రసాద్ గారితో స్నేహం పట్టిన గారి తీడు పాడైపోయాడు మా రమేష్ గారు అనుకుంటుంది వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకంటే కొడుకు మీద ఉన్న ప్రేమ కన్నది కదా. 9 ఏంటండి నెలలో మోసి కన్నది కదండి, కడుపు తీపి పెంచారు కదా. నా కొడుకు వజ్రం తొనక అంటుందండి. నా పిల్లోడు చాలా మంచోడండి, వాళ్ళ స్నేహం పట్టిన తర్వాతే పాడైపోయాడండి. దేవుడు కూడా, దేవుడు పిల్లమైన మనము మంచిగానే దేవుడు మనం పుట్టించాడండి. మానవుడు ఎదుగుతున్న కొలు వివిధ తంత్రాలు నేర్చుకొని, మంత్రాలు నేర్చుకొని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి సాతాను గారిని చూసి లోకాన్ని చూసి పనికిమాల విషయాలన్నీ నేర్చుకొని పాపిగా అపవిత్రుడిగా నిలవబడ్డాడు. పాపులను రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి నరావతారిగా వచ్చాడండి. పాపములో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని విమోచించడానికి, వారున్న స్థితి ఏటో చెప్పి వారిని కడిగి పరిశుద్ధపరచడానికే. ఇదిగో నీ పాపం వల్లే ఈ సిగ్గును తెచ్చుకున్నావు, ఈ పాపం వల్లే ఈ శాపాన్ని తెచ్చుకున్నావు, నీ బ్రతుకును చేతిలో పాడు చేసుకుంటున్నావు. నిన్ను బాగు చేసే తండ్రిని, నువ్వు నా ప్రజగా నువ్వు మారితే, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే, నీ జీవితాన్ని మరలా, నీ జీవితంలో కోల్పోయిన దాన్ని అంతా కూడా మరలా నేను నీకు ఇస్తాను. కంటిన్యూ చదవండి, కంటిన్యూ చేయండి. సియోను జనులారా, ఉత్సహించి దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు నేను అనుగ్రహిస్తాను. కొట్లు ధాన్యముతో నిండును. దేవుడు మీ కొట్లను ధాన్యముతో నింపుతాడు. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. క్రొత్తది నీ బ్రతుకును మార్చుకోగలిగితే, నీ అపవిత్రతను తీసుకోగలిగితే, నీ శరీరాన్ని ఆత్మ సంబంధంగా పరిశుద్ధముగా తీర్చిదిద్దగలిగితే, నీ జీవితంలో నూతన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు కడుపారా తిని నీకు తృప్తినిస్తాడు. తృప్తి పొంది ఇప్పుడు వరకు తెలుసో తెలియకో నీ పాత రోత నైజాన్ని అనుసరించవేమో, దాన్ని బట్టే సిగ్గుకు నిలబడ్డావేమో, అవమానపరచబడ్డావేమో. నీ జీవితంలో విత్తనం విత్తేవు కానీ ఫలింపు లేదు. కొంతమంది అంటుంటారయ్యా మేము చాలా ప్రయాసపడుతున్నామండి, ప్రతిఫలం లేదండి. మేము విత్తనం విత్తేమండి, ప్రతిఫలం లేదండి. మేము వ్యాపారం చేస్తున్నామండి, ప్రతిఫలం లేదండి. ఏ విషయంలో కూడా మాకు ప్రతిఫలం లేదండి.
ఎందుకు లేదు? ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క సహాయము లేకపోవడం వల్ల, దేవుని యొక్క సహాయము లేకపోవడం. దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే, దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడము. అర్థమవుతుందండి? దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే మనము సిగ్గుపరచబడము, నిందించబడము. నా ప్రజలు, నా జనులు ఇక ఎన్నడనూ సిగ్గుపడనక్కర్లేదు. నేను వారి పక్షాన్ని నిలిచేవాడిని. చాలా ప్రయాసపడిపోతుంటారు చాలామంది. దేవునికి వారి జీవితాలు అప్పగించబడకుండా రాత్రి అనక పగలనక ఆదివారాలు మానేసి, ఉపవాస ప్రార్థనలు మానేసి, తిండి మానేసి తెగ గుండాపిండి అయిపోతాడండి. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తాడు. మనం ఎలాగ ఎదుగుతాం తెలుసా? చూస్తుండగా ఎదుగుతామండి. పిల్లలు చూడండి, మన పిల్లలు మనం ఎదుర్కొంటూ ఉంటాడు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళ కింద ఉంటారు. 2-3 సంవత్సరాల తర్వాత ఎవరు మన ఇంటి చుట్టాలు వచ్చారండి, ఒరే అజయ్ ఎంత ఎదిగిపోయావురా. ఆడు ఎలాగుంటాడండి? నాకు ఇంకా చిన్నవాడిలాగా ఉంటాడండి. నాకంటే ఒక బెచ్చుడు ఎక్కువ. ఇప్పుడు వాడు ఎత్తు ఇంకా ఎదురుతాడు కాబట్టి ఇంకొక జాండ్ ఎత్తు అయిపోతున్నాడు. ఏరా అని చూడరాలి నేను. మన ఇంటే ఒక మొక్క నాటామనుకోండి, అది మనకు చిన్న మొక్కలాగా ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు ఎదుగుతుంది తెలియదండి, చూస్తుండగా ఎదుగుతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మనము ఈ లోకంలో ప్రజలందరూ చూస్తుండగా ఎలాగ ఎదిగామో వారికి తెలియదండి. ఎలాగ ఎదిగిందిరా మొక్క? దేవుని కృప, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు నువ్వు ఎందుకు అభివృద్ధి పొందపరచబడలేకపోతున్నావు అంటే కారణం నీలో ఉన్న పాపము. సంఘం కొరకు నేను చాలా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రభా ప్రతి సంఘాన్ని కూడా సాక్షులుగా నిలపాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సాక్ష్యముగా నిలవాలి. కొంతమంది ద్వారం ఎలాగుందంటే, చర్చిలో చర్చిలో కూర్చున్నంతసేపు చక్కగా ఎంత భక్తులో ఎంత వినయ విధేయతగా చక్కగా దేవుడు మాట ఆలకిస్తారండి. చర్చి కాంపౌండ్ దాటారంటే చాలండి, ఎలాగ మందిరంలో నీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, నువ్వు పనిచేసే దగ్గర నీ ప్రవర్తన వేరేగా ఉంటుంది. దాన్ని బట్టే కదా నీ జీవితంలో సమృద్ధి చూడలేకపోతున్నావు. మన ప్రవర్తన అంతటిలోనూ దేవుడు అధికారానికి ఒప్పుకోవాలి. ఏమనంటే కొంతమంది చూపిస్తారండి, ఆలోకి ఇచ్చిపించేనండి, కిచ్చిపించి అంటే కండి ఆలోకి ఇచ్చేసేనండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళండి. వాళ్ళు నరకానికి పోతారండి. నీకు అపోస్తల బోధలో ఉన్నావండి. దేవునికి వాళ్ళకి సంబంధం లేదండి. కిచ్చిపిట్లు చాలామంది కానీ కిచ్చిమిట్లు ఆలో కిచ్చిమిట్లేనండి. అది అలంకరించుకుంటుందండి. ఊరంతా చెత్తంతా తెచ్చెట్టుకుంటుందండి. మనం ప్రత్యేకపరచబడిన వారు. వారు ఇష్టానుసారం మాటలు మాట్లాడతారండి. మనం ప్రత్యేకపరచబడిన వారము. ఆయన కొరకు కనిపెట్టేవారము. ఆది అపోస్తల ఉపదేశములో స్థిరపరచబడిన వారము. నేను సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ ఘనత నీదే. నువ్వు ఎక్కడ నిలిచిన గనుడవే. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టివలే ఉన్నారండి. ఈ టీవీలో బోధలు చూసి చాలామంది నటులండి, నటులు
కెమెరా ఆన్ చేయగానే నటులండి ఇలా. టీవీల్లో బోధలు చూసి మోసపోకమా, స్టేజీల మీద చూసి మోసపోకు, రంగు పూసుకొని యాక్టింగ్ చేస్తున్న నటుల కంటే వేషధారులు. యేసయ్య వీరిని అంటున్నాడు, అయ్యో వేషధారులరా, ప్రజల ఎదుట మీరు కనబడాలనుకుంటున్నారు కానీ మీ అంతరంగము స్థిరమైనది కాదు, పరిశుద్ధమైనది కాదు. ఈ క్రైస్తవ సన రెండు చేతులు జోడించి చెప్తున్న తల్లిలారా, శ్రేష్టమైన ఆత్మీయ జీవితంలో నిలవబడండి. భూమి మీద నువ్వు జీవించినంత కాలము నీకు ఘనతే. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ఘనమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరు కూడా. యేసు ప్రభు కూడానే ఉన్నారు, ఇవాళ చింతించేస్తున్నారని కొంతమంది. ఏటో చింత అంటే ఏటీల చింత, శరీర సంబంధాల చింత ఏంటి? ఏం తింటామయ్యా, ఏం కట్టుకుంటామయ్యా, ఏటయ్యా మా భవిష్యత్తు. వీళ్ళ యాతనిదే, వీళ్ళ ప్రార్థన ఇదే, వీళ్ళ పుర్రాకులు ఇయ్యే, వీళ్ళ యాతనలు ఇయ్యే. దీన్నే పాపభారం అండి. ఏనాటికీడు ఆ నాటికి చాలు. సింహో పిల్లలైనను లేమిగులు ఆకలి కొని ఉంటాయి, కానీ ఆయన పిల్లల్ని ఎప్పుడు దేవుడు ఆకలి పెట్టడో, ఆకలి కొననివ్వడు. అర్థమవుతుందండి? నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తాడు. నీకు కావలసిన వస్త్రాన్ని యేసు ప్రభువారు వీళ్ళు గమనించాడు. చిందించి అతను మొఖాలు ఇక 1 లీటర్ ఆవదం తాగినట్టుగా ఉన్నాయండి. సంతోషం లేదు వీళ్ళ మొఖాలు. కొంతమంది మొఖాల్లో సంతోషం ఉండదు. ఏమో బాగున్నాం, ఎప్పుడు వచ్చారు, ఇంట్లో ఎలాగున్నారు. వికారం మనుషులండి వీళ్ళు. ఇలాంటి వికారం వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ముఖం మీద కక్కేస్తారు. యేసు ప్రభు వారు కొంచెం నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే కొంచెం ముఖం నవ్వుతుంటుంది, కొంచెం సంతోషంగా ఉంటుంది. కలివిడిగా అందరితో మాట్లాడుతూ, అందరితో ప్రేమగా మాట్లాడుతావు. ఇలాంటి వికారం మనుషులు కొంతమంది ఉంటారండి. అబ్బో, కొంతమంది వాక్యం వింటున్నప్పుడు వికారం వచ్చేద్దండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న తప్పు చెప్పుతుంటాడు. ఇక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లు వాక్యంతో వచ్చేస్తున్నప్పుడు ఈ లోపల వికారం మొదలవుతుందండి. చదివేస్తాడు పరిశుద్ధాత్ముడు. కొంతమంది ఇక్కడ వరకు ఉంటుంది, అమ్మాయి దొరికితే చాలు మింగేద్దాం, పేక్ కొరికేద్దాం. నువ్వేం నా పేక్ కొరికేసిన పర్లేదు, కానీ దేవుడు చెప్పన్న మాట నేను చెప్తా. నువ్వు అనుగుణంగా చెప్తే నువ్వేదో కానుక పెద్ద కానుక వేస్తావేమో. అమ్మ వీడికి రూపాయి కూడా మేము కానుక పెట్టి లేకూడదని వెళ్ళిపోయినా సరే దేవుడు నాకు కావలసిన దేవుడు నాకు పంపుతాడు. దేవుని ఇస్తాను. ఎవరో ఉన్నారని, ఎవరో ఏదో చేస్తారని ఈ సేవలో మనం లేం కదా. దేవుడు కృపలో ఉన్నాం. దేవుడు చెప్పమంది చెప్పాలి. నువ్వేదో అనుకుంటావని నేను వాక్యం మార్చాను అనుకోండి, నాకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు నాకు ఇవ్వడు. ఇక మందు పరమందు. అర్థమవుతుందా? ఈ శిష్యులు కూడా ఒకరిని పట్టుకొని ఒకరు ముఖాలు చాలా వికారంగా ఉన్నాయండి. ఏంట్రా మీ వికారానికి కారణం అంటే వీళ్ళ చింత. అప్పుడు అన్నాడు, నాయనలారా ఒకసారి ఆకాశ పక్షులను చూడండి నాయన, వాటిని పోషిస్తలేదా నేను బాబు? నాకు కూడా ఉండి ఏం నేర్చుకున్నారా నాన్న? అడవి ఈ గడ్డి పువ్వుని చూడండి ఎంత శ్రేష్టంగా అలంకరించాను, ఎంత అందమైన జీవితాన్ని ఇచ్చాను. నీకెవరా? నేను సిగ్గుపరుస్తానా? నా ప్రజలుగా మీరుంటే నేను సిగ్గుపరుస్తానా? అమ్మా
సిగ్గుపరుస్తానా? ఒకసారి ఓ సేవకుడు సేవ చేస్తున్నాడు. సేవ చేస్తే నిజముగా దేవునిక స్వచ్ఛమైన సేవ, శ్రేష్టమైన సేవ. ఆ సెల్ ఫోన్లో ఇచ్చారు, నువ్వు సెల్ ఫోన్ లెటర్ ఇలా కూర్చో, లోపల కూర్చో. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా చెప్పాను కదా 4 రకాలు. ఒకటి బేదరకం. అంటే బేదరకం అంటే వెనకాల కోట్లు స్టాక్ ఏమి పెట్టుకోమండి. దేవుడు కృప ఉంటుంది అంతే. రాత్రి చెప్పాను కదా, అప్పుడు నా సైకిల్కి టైర్ వేయించుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎంత నలిగానో. అప్పుడు టైరు 150 రూపాయలు, 80 రూపాయలు అండి సైకిల్ టైరు. ఆ టైర్ వేయించుకోవడానికి ఎంత నలిగానో. మొన్న నా సువార్త రథానికి 10,000 రూపాయలండి టైర్లు. అప్పుడు అంతే నలిగాను. ఈ అమౌంట్ పెరిగింది కానీ నలుగుడు ఒకటే, రెండో ఒకటే. ఉన్న 1,00,000 రూపాయలు తెచ్చి 10,000 రూపాయలు ఎట్టి నేను టైర్లు వేయించుకోలేదు, నా దగ్గర లేవు. 5,000 ఉన్నాయి, టైర్లు 2 వేయించాలి. వేయించబడే సువార్త రథం అది. నా కారుకి ఎంచుకోపోయినా పర్లేదు, దేవుడి పని ఉంది, ఆటంకపరచకూడదు. దేవుడి మీద ఆధారపడ్డాను. అర్సన్ బాబు నేను వెళ్ళి మాట్లాడొచ్చాం. రేపు పొద్దుటి చూద్దామండి అన్నాడు. నేను అదిగి వచ్చేసాం. మేము ప్రార్థన చేస్తాం. ఓ పని మీద వచ్చాడికల్లా అప్పటికో సహోదరికి ఓ డబ్బు పట్టుకొని 3 రోజుల నుంచి వస్తుందంటే నా కోసమండి. అన్నయ్య గారు వస్తారా? అయ్యో అన్నయ్య గారు ఇప్పుడు వెళ్ళిపోయారు, అన్నయ్య గారు ఇప్పుడు వెళ్ళిపోయారని. నేను ఆ రోజే నాకు 1 గంటలో అవసరం అండి. నేను వెళ్ళిపోతుంటే అన్నయ్య గారు ఆగండి అని వచ్చింది. నా చేతిలో పెట్టింది. నాకు ఎంత అవసరమో. నాకు ఒక 5,000 అవసరం. ఒక 5,000 ఉన్నాయి, ఇంక 5,000 వస్తే టైర్లు వేయించుకుంటాను 2. సువార్తకి వెళ్ళాలి ఆ రోజు వ్యానం. ప్రార్థన చేయించుకొని చేతిలో పెట్టిందండి. ప్రార్థన చేసి లోపలికి నా గదిలో చూస్తే నాకు ఎంత అవసరమో అప్పుడు అర్సన్ బాబుతో చెప్పాను, దేవుడి కార్యాలు ఇవి, పద టైర్లు ఏందాం పదండి. నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులకి విత్డ్రా చేసి ఏమీ వేయించలేదండి. ప్రభువు మీద ఆధారపడ్డాను. ప్రభువా నీ చిత్తమైతే, ఎందుకంటే ఆమె ఇచ్చిన దానికి ప్రతిఫలముగా దేవుడు పరిచర్యకు వాడాలి. నేను బ్యాంకులో దాచుకోవడానికి, నేను ఏదో చేయడానికి కాదండి, దేవుడు పనికి వాడాలి. లేకపోతే ఏదో పాత టైర్లు తెచ్చేసుకుంటే మళ్ళీ మామూలు అది. ఇలాంటి అనుభవాలు నా వ్యక్తిగత జీవితంలో అనేకం ఉన్నాయి. ఈ సేవకుడు కూడా, ఓ సేవకుడికి మరి అతను పేదవాడంటే ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడినవాడండి. అది ధనవంతుడు కాదు, ధనము కూర్చుకున్నవాడు కాదు. మా తండ్రి గారు ఒక మాట చెప్పారు, నీ దగ్గర 10,000 ఉంటే ఆ 10,000కి దేవుడి పని దానికి రెట్టింపు పెట్టుకో, అప్పుడు నీకు గర్వం రాదు. దేవుని పరిచర్యకు వాడు, దేవుని సేవకు వాడు, దేవుడికి మహిమకు వాడు. అప్పుడు మనకు గర్వం రాదండి. లేకపోతే నాకేటండి దేవుడు ఖచ్చితంగా మాకేమీ తక్కువ చేయలేదు అనే విషయాలు ఇచ్చాడు. కానీ ప్రభువు మీద ఆధారపడతాం. అర్థం దానికోసం ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఈ సేవకులకు సరైన వస్త్రాలు లేవండి. కొంతమంది ఎటువంటి వారంటే కొంచెం ఎవరికైనా సరైన వస్త్రాలు లేవనుకోండి హేళన చేస్తారు. హేళన, బేదలను చూసి హేళన చేసేవారు కొంతమంది ఉంటారండి. క్రైస్తవుడు అటువంటి నిజ క్రైస్తవుడు అటువంటి వాడు కాదండి. ఎవడైనా నీ సహోదరుడు భేదవాడుగా ఉంటే, మరి నా దృష్టిలో చెప్తాను, ఎవరైనా సహోదరుడు చిరిగిపోయిన చొక్కా వేసుకుంటే చూడలేను నేను. వెంటనే పిలిచి నాయో నా కొడుకుయో ఎవరో ఒకరి అతనికి కావలసిన అతని సైజు ఉన్న బట్టలు ఆ చొక్కా అతనికి చేయాలి.
ఎందుకంటే దినకాల సభలో నా కంటి ఎదుర్కొంటున్న నా సహోదరుడు భేదవాడిగా ఉండడానికి వీలు లేదు. నాకు ఇచ్చిన సమృద్ధి రోజు అతనికి నేను ఇవ్వాలి. కొంతమంది లోకస్తులు అలా కాదండి, ఎవరన్నా కొంచెం దారిద్ర్యంలో ఉన్నారంటే వాళ్ళని ఇంక హేళన చేస్తారండి. అలాగే ఒక మార్పు లేని కొంతమంది సేవకులు ఈ పేద సేవకుని చూసి హేళన చేశారు. ఇతను మనస్సును వచ్చుకుంది సిగ్గుకు, అయ్యో సిగ్గుపడ్డాడండి. కొంతమంది మనతో వేసుకున్న బట్టలు బట్టి విలువ ఇస్తారని కొంతమంది వేసుకుని, కొంతమంది చూడండి లోకం సమానంగా ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి చూడండి, ఎవరన్నా అమ్మ పెద్ద కారు మీద దిగి ఇంత ఎత్తు నగలు ఎట్టుకొచ్చిందంటే అది గిల్టీ నగలైనా సరే అనవసరాలకే. ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం పేపర్లు వేసేటండి, మేము ఎక్కడి నుంచో వచ్చాం, మేము మా ఆయనగారు ఎన్నో వ్యాపారాలు చేసేస్తారు అని చెప్పేసి ఒక కారు అద్దెకి తీసుకున్నారంటండి. ఏంటి బింజ్ కారు 2-3 కార్ల మీద తిరిగివారంటండి. అలా తిరిగిన తర్వాత నెమ్మదిగా ఒక ముస్లిం సైన్తో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కారు పైన ఒక గవర్నమెంట్ వారు రెడ్ లైట్ ఉంటే అది కూడా ఎట్టి వీళ్ళు ఏదో డిపార్ట్మెంటు ఏదో చెప్పారంటండి, మోసపోయి ఎన్నో కోట్లు అప్పు ఇచ్చేసాడట. ఏంటి ఆ నగలంటే ఆ నగలు గిల్టీ నగలో. కొంతమంది మనుషులకు విలువ ఎంత కావలసిన చుట్టాలన్నా సరే నగలు లేవనుకో, మంచి పట్టు చీర కట్టుకొని వెళ్ళలేదనుకోండి పెళ్ళికి, ఉండదునా నువ్వు ఉండదులాగా ఉండదునా అంటుంది సొంతోదిని. ఎందుకంటే ఈ సొంతోదినికి ఇంత ఎత్తు నగలు లేవండి, అద్దొదిన ఉంది, అద్దొదిన వచ్చిందండి. అద్దొదిన అంటే తెలుసు కదండి, ఏలిడిచిన వదిన ఏమేసి పెద్ద కారు మీద ఇంత ఎత్తు నగలెట్టుకొని వచ్చిందండి. మా వదినే కాగిలించేసుకుంటుందండి. నా చుట్టాలే మీ వాళ్ళు కాకపోయినా సరే మా ఇంటి పేరే కలిపేస్తుంది ఆల్ మిక్సర్ బంధం. కొంతమంది ఇలాంటి ఉంటారమ్మా. ఈ సేవకుడు కూడా సిగ్గుపడ్డాడు ఈ సందర్భంలో. ఈయనకి మంచి వస్త్రాలు లేవండి, ఇతన్ని కడగా పెట్టారండి, తక్కువగా చూశారండి. అర్థమవుతుందా? కొంతమంది పాస్టర్లు సూట్ వేసుకెళ్ళిపోవాలని సూట్ వేసుకెళ్ళినోడే పెద్ద పాటలు అండి. నేను ఏ పెళ్ళిళ్ళకి ఎట్లకి ఎక్కడ సూట్ వేసుకెళ్ళను, సూట్ వేసుకుంటే అలవాటు లేదు, ఉన్నాయి సూట్లు. మామూలు సాదాసీదా వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తాను నేను, కాకిల మధ్యన పౌరంలాగా ఉంటాను నేను స్టేజ్ మీద కూర్చుంటే. ఎందుకో సూట్ వేసుకునే ఇబ్బంది. పెద్ద పాటర్ గారండి, సూట్ వేసుకుంటేనే పెద్ద పాటర్ గారండి. కంచిపట్టు చీర కట్టుకొని ఇంత ఎత్తు నగలేసుకుంటేనే మా వదిన, పెద్ద వదిన, అసలైన పెద్ద వదిన పక్కన దోచేసింది. ఈ సేవకుని కూడా అలాగా చాలా తక్కువగా చూశారు ఇతన్ని. అతను మంచి వస్త్రాలు లేవని ఇతడు చాలా సిగ్గుపడి, ప్రభా ఏటి నాయన నన్ను సిగ్గుపరిచేవాడిగా ఉంటాడు. దేవుడు అతను సిగ్గుపరచలేదండి. అతని సేవను దేవుడు అత్యధికముగా అభివృద్ధిపరిచేవాడు, శ్రేష్టమైన వరాలతో అతను నింపాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు ఆయన ప్రజగా ఒక్కోసారి సిగ్గుపడే పరిస్థితులు నీ జీవితంలో సంభవించిన, అపవాదిని సిగ్గుపరచాలని చూసిన, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి నీ మీద ఉన్నది. అందుకే నువ్వు బీదవాడు అని, లేకపోతే నువ్వు చదువు లేదని, లేకపోతే నీకు అందం లేదని ఏంటండి నువ్వేమాత్రం కూడా సిగ్గుపడవలసిన పనేమి లేదండి. జ్ఞానులను ఎర్రోళ్ళని సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు బలపరిచే దేవుడు. విద్యావేత్తను సిగ్గుపరచడానికి విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడండి. అర్థమవుతుంది? నీ అందాన్ని బట్టో, నీ డబ్బును బట్టో, నీ సొగసును బట్టో, నీకున్న ఏంటండి రాబడిని బట్టో దేవుడు నిన్ను ప్రేమించడు. నీ పరిశుద్ధతను బట్టి దేవుడు అత్యధికముగా దేవుడు నిన్ను దీవిస్తాడు.
ఇక్కడ అంటున్నాడు చూడండి, అడవి గడ్డిని చూడండి అయ్యా ఎంత చక్కగా నిలబెట్టానో మిమ్మల్ని నిలవబెట్టనా అల్ప విశ్వాసులారా. మొదట నా రాజ్యమును వెతకండి, మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తాను. ఆయన రాజ్యం కొరకు కనిపెట్టు, నీకు తృప్తిపరుస్తాను నేను. ఆత్మ విషయమే బీదవాడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడు. అందుకే దానికి కలిసి కొంతమంది అన్నీ ఉన్నా ఏమండి ఈ లోకంలో ఏమీ లేనట్టుగా ఉంటాం మనం. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంత సేవ, ఇంతమంది విశ్వాసులు, ఈ సంఘాలు నేను చెప్పుకోను, నేను పాస్టర్ అని కూడా చెప్పుకోను. నేను వెళ్ళిన చిన్న పల్లెటూరులో చిన్న పల్లెటూరులో సేవకుడిని అండి. కాకినాడ పక్కన ఒక చిన్న పల్లెటూరు పెనుగుదురైన గ్రామంలో చిన్న సేవకుడు నేను. ఆ తర్వాత వారిని చాలా మనం తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు తగ్గించబడాలి. అర్థవాద ఏదైనా కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ అదే మాట అంటున్నాడు చూడండి, నీకు కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లును, గిన్నె నిండి పొర్లు పారు జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగల పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇస్తాను కోల్పోయిన దానిని. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. నువ్వు ఎంతైతే కోల్పోయిన దానికి రెట్టింపుగా నేను ఇస్తాను. దేవుడు మనం నష్టపడినవాడండి. ఒక పూతుకు పూలు కూడా నష్టపోకూడదు మనం. అర్థమవుతుంది, ఒక పూతుకు పూలు కూడా నష్టపోక మనం పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే ఉన్నామో మనల్ని ఎప్పుడు సిగ్గుకు దేవుడు కొంతమంది హేళన చేయాలనుకుంటారండి, మనం చులకన చేయాలనుకుంటారండి. కొంతమంది మనం చులకనగా చేయాలనుకుంటారండి, మనం హేళన చేయాలనుకుంటారండి. మనం పేరు మీద ఏంటి జోకులు వేసుకుంటారండి. జోకులు ఎటకారాలు ఎకాస్టికి వెళ్ళనే అపహాసకులు అన్నాడు ఒకటో కీర్తనలో. వీళ్ళకి ఏం పని ఉండదు, నాడిగిడికి పేర్లు పెట్టుకోవడం, వంకనెట్టుకోవడం, నవ్వుకోవడం. నేకలు కొంతమంది ఏకలెత్తాడు ఉండిపోవడం. వాడు వేరు తిమోతి అని గాడి సకిలించినట్టు నమ్మేవాడు అండి. అది ఏకలింపు బ్యాచ్ అండి. ఆ బ్యాచ్ అలాగ ఉంటుందండి, వాళ్ళు బతుకంతే. వాళ్ళు సిగ్గుపరిచారని, నేను చూసి నవ్వుతున్నారని, నేను చూసి సకిలించున్నారని నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అర్థమవుతుంది వెనకాల ప్రియులారా, దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 7వ వచనం ఒకరు చదవండి. 54:4 ఒకరు చదవండి. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఏమంటున్నాడండి ప్రభువగు యెహోవా? నేను ఆయన ఎవరు సిగ్గుపరచబడరో దేవుని ప్రజలు. ఎవరు దేవుడు ప్రజలు? పరిశుద్ధపరచుకున్న వారి పక్షాన, దేవుడు ప్రజల పక్షాన ఎవరు సహాయకుడు? దేవుడే. దేవుడు నాకు సహాయుడు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. నా ముఖమును చెకుముకు నేను సిగ్గుపడను. నేనెందుకు అధైర్యంగా ఉండాలి? ధైర్యంగా ఉన్నవారు. పాపం లేనుడు ఎలా ఉంటాడండి? ఈ పోలీసు వారు ఈ ముద్దాయిలను వరుసగా నుంచోబెడతారంటండి, వరుసగా నుంచోబెట్టినప్పుడు అలా పోలీసుడు తిరుగుతాడంటండి, అటు ఇటు తిరుగుతాడండి. ఎస్ఐ గారండి టక్మని నట్టుకుంటాడండి.
అంత కట్టించగా 2 పీకిటడికలు ఇది చెప్తాడండి. అవును నేనే చేశాను. ఎందుకంటే ఆడు ముఖం ఫీలింగు తెలిసిపోతుందండి. అదే తప్పు లేనాడు ధైర్యంగా ఉంటాడు. వీడు చేయలేదు తప్పు. ఎప్పుడైతే నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నావో నీవు ఎందుకు ముఖాన్ని దించుకుంటావు? సిగ్గుపడినక్కర్లేని పనివాడుగానే ఉంటావు. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథము 54:4. భయపడకము, నీవు ఇంకా సిగ్గుపడినక్కర్లేదు, అవమానమును తలంచుకోకు, నీకు దేవునికి స్తోత్రం. నువ్వు భయపడవలసిన పని లేదండి. ఎందుకంటే మన సిగ్గు లేదు. సిగ్గుకు దేవుడు మనం నిలబెట్టడు. మనము దేవుని ప్రజలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయనే మన తల ఎత్తువాడు. అపవిత్రులుగా ఉంటే నువ్వు తలదించుకోవాలి. నీలో పాపం ఉంటే నువ్వు తలదించుకోవాలి. తల ఎత్తుకొని వెళ్ళారు ఎక్కడికి? అగ్నిగుండంలోకి. తల ఎత్తుకొని వెళ్ళాడు అగ్నిగుండంలోకి. యేసుప్రభువారు ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడలేదండి. నువ్వు అన్నట్టే, నువ్వు యూదులకు రాజువా, నువ్వు అన్నట్టే. అర్థమవుతుంది దినకాలసంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా నిలవబడ్డావో, దేవుని చేత ఎప్పుడైతే సహకారము నీకు సహాయకుడిగా ఉన్నాడో, మనము సిగ్గుపడవలసిన పని లేదు. అందుకే నేను క్రైస్తవుని అయినందుకు సిగ్గుపడటం లేదు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడిపోతారో. ఒక మాట ఉందండి, మనము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతానంటే పరలోక రాజ్యంలో మనం అంటే ఎవరో తెలియదు అంటాడంటే దేవుడు. యేసుప్రభు నమ్ముకున్నామంట, గుడిలోకి వెళ్తాను, ఊరికనే పక్కనే గుడి పెట్టారు, పట్టగారు వస్తున్నారు, డబ్బు కొడుతుంటే కొంచెంసేపు కాలక్షేపాన్ని కూర్చొని మంచి మాటలు ఆలకింత ఏముందని కొంచెంసేపు వచ్చేది. బాప్తీసం తీసుకుని తీసుకోలేదు. ముందు చూడండి, కింద నెల చెప్పానమ్మా, ప్రభు వాళ్ళకు కొంచెం తెల్లని బట్టలు కట్టుకొని రండి అమ్మ. ఉన్నవాళ్ళు కూడా కట్టుకోకుండా వచ్చారు. కానీ నీకు సిగ్గు, తెల్ల చీర కట్టుకుని చర్చికి వెళ్తున్నావా అడుగుతారని. తెల్ల చీర కట్టుకుంటే సిగ్గండి, తెల్ల బట్టలు కట్టుకుంటే సిగ్గండి. అంటే చర్చికి వెళ్ళిపోతున్నామని తెలుస్తూ కొంతమంది 66 ప్యాకింగ్లు చేసేస్తారు. బైబిల్ని 66 ప్యాకింగ్లు చేసేస్తారండి. అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్తున్నావు అని చెప్పుకుంటే సిగ్గంట. ఎలుగెత్తి బైబిల్ చేతితో పట్టుకొని రావాలి, మేము మందిరానికి వెళ్తున్నాం. కొంతమంది బండి కొనుక్కుని పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయండి, మంచి బండి కొనుక్కోను, బండి మీద చిన్న పేరేమైనా రాయించుకుంటాం. బాబా సిగ్గండి. వెనకాల మాత్రం రాయించేసుకుంటాడు రాజకీయ నాయకుడి పేరండి పెద్దది. మా పార్టీ యేసు పార్టీ, దేవుని మహింపరచాలి. నీ ఇంటి మీద కూడా రాయించుకోవాలి పేరు. ఈ గృహాధిపతి క్రీస్తే. ఎలుగెత్తి చెప్పాలి నేను క్రైస్తవుడిని. నీ ఉద్యోగం చేద్దరు చెప్పాలి నేను క్రైస్తవుడిని. నేను దేవుడి చర్చికి వెళ్తాను, మందిరానికి వెళ్తాను. ఇది నేను చెయ్యకూడని పని, నేను పరిశుద్ధపరుచుకున్నాను, నేను ప్రత్యేకించబడ్డాను. ఈరోజు నేను దేవుడి మందిరంలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అర్థమవుతుందండి?
ఈ క్రైస్తవ సహోదరులారా, ప్రభువు కొరకు మనం ఎప్పుడూ సిగ్గుపడేవారిగా మనం ఉండకూడదు. నువ్వు ఈ లోకంలో ప్రభువును బట్టి నువ్వు ఘనత కలిగిన వారిగా. చూడండి, 2 మాటలు చదివి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. సువార్తను గూర్చి ఏమంటున్నాడండి? సువార్తను గూర్చి కొంతమంది దేవుని కొరకు, దేవుడు మమ్మల్ని రక్షించాడని కొంతమంది కూటం పెడతారండి. కూటం పెట్టుకోవాలి. పాస్టర్ గారండి చర్చిలో పెట్టండి కూటం. ఇంటికాడ ఎట్టవరకు దమ్ము లేదు. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అడుగుతారని. సిగ్గు. కొంతమంది కూటం పెడతావు, మైకా ఎట్టకండి, బాక్స్ పైకి తెలియకూడదండి, మీరు గుప్తంగా వచ్చేసి కొద్దిగా చప్పట్లు కొట్టి నెమ్మదిగా చప్పట్లు, ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్. చిన్న ప్రార్థన చేసేసి మీకు ఏదో వండుతాం వాయనం తినేసి, మాకేం వాయనాలు అక్కర్లేద్దమ్మా, దేవుడికి మహిమగా చేయి. సాక్ష్యం చెప్పమంటే మీరు చెప్పండి. కూటం పెట్టుకొని జనుల మధ్య బిగ్గరగా సాక్ష్యం చెప్పాలి. ప్రభు నా పట్ల చేసిన కార్యం ఇదేనే. నేను చెప్తాను, ప్రతి క్రైస్తవుడు కూడా సంవత్సరానికి ఒక్క మారైనా వారి గృహాల్లో కూటాలు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా అమ్మా? ఎందుకు? కొంతమంది చాలా మధ్యాహ్నం పెట్టండి కూటం, మన పేరెంటాలు వచ్చేసి బొబ్బాలు తినేసి వెళ్ళిపోతాం అంతే. కొంచెం సువార్త అందించు, నలుగురిని పిలు, కూర్చుండబెట్టు, సువార్త అందించు, సాక్ష్యం చెప్పు. సువార్త కొరకు సిగ్గుపడకు. కొంతమంది సువార్త దేవుడు చేసిన మేలు చెప్పడానికి, ఇప్పుడు ఈ పెనుగుదురులో ఉన్నాం అనుకోండి, పెనుగుదురు ఉన్నాను అనుకోండి, పెనుగుదురులో సువార్త చేయడానికి నాకు సిగ్గు. చెయ్యాలి. సువార్త కొరకు సిగ్గుపడను. దేవుని సువార్త ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాదు. దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఉన్నతమైన స్థానంలో మనం నిలబడాలంటే సువార్త కొరకు మనం సిగ్గుపడేవారుగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చూడండి, కండు చదవండి 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయవాలని, పరిశుద్ధపరచుకోవాలి. సువార్త కొరకు సిగ్గుపడకుండా దేవుడి కొరకు మనం నిలవాలి. అట్టి వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచేవారుగా దేవుడు ఉంచడు. నేను ఘనమైన వాడిగానే దేవుడు ఉంచుతాడండి. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏమనండి? ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? చూడండి, పైన వచనాలు చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమలలో కూడా అతిశయపడుతున్నాం మనం. ఎందుకనగా కొంతమంది శ్రమలలో అతిశయపడరండి. అబ్బా, మీరు అనుకున్నది అవ్వలేదా? దేవుని నిందిస్తుంటారు. శ్రమలో కూడా మనం అతిశయించాలి. ప్రభు కొరకు నువ్వు త్యాగం చేసుకోగలగాలి. వీళ్ళు అనుకున్నది అవ్వలేదనుకోండి, మాకు వెతుకోలేకపోతున్నాను, దేవుని కొరకు నువ్వు శ్రమలో కూడా ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వాలి. యోబు యొక్క సహనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో కూడా ప్రార్థన, స్తుతి, దేవుని కొరకు చెప్పుట మరవలేదు.
శ్రమలో కూడా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అర్థమవుతుందండి ప్రియ క్రైస్తవ సహోదరి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కొంతమందికి ఏమన్నా కొంచెం ఇలా అనుకున్నది అవ్వలేదు అనుకోండి, మనసానికి అడ్డంగా పడిపోతాం. అదేమ్మా ప్రార్థన టైం వెళ్ళలేదంటే, ఏమి వెళ్తామంటే ప్రార్థనకి, ఈ శ్రమలో ఏమి వెళ్తామండి. ఒకసారి ఒక పాస్టర్ గారికి ఆయన సాక్ష్యం చెప్పగా విన్నాను. హోసన్న మినిస్ట్రీలో ఒక దైవజనులు దేవుడి కొరకు సమర్పించుకొని వచ్చారండి వారు. అయితే వాళ్ళ అమ్మగారికి 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆవిడ మనిషి ఉబ్బిపోయింది. డాక్టర్లు చెప్పారు, రాయివెల్లూరు ఎక్కడ తీసుకెళ్ళారంట. అక్కడ డాక్టర్లు చెప్పారట, మీ అమ్మగారికి 5 రోజుల టైం, 5 రోజులు చనిపోతారు. అయితే ఆమె తల్లి అందంటండి, ఒక్కసారి వాడిని చూడాలని ఉంది, ఒకసారి ఫోన్ చేయమన్నారు. ఆవిడ సెల్ ఫోన్లు లేవండి. శారదా కాలనీలో ఉన్న ఆ హోసన్న మెయిన్ ఆఫీస్కి ఫోన్ చేశారంటండి టెలిఫోన్. వాళ్ళ అమ్మగారికి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి, మనిషి ఉబ్బిపోయింది, 5 రోజులు టైం ఇచ్చారు, ఒకసారి వాళ్ళ అమ్మ చూడాలని ఉంది అంటుంది. ఆవిడ వచ్చే స్థితిలో లేదు. ఇతనికి విషయం చెప్పారట. అయితే ఇతను మంచి సభలు జరుగుతున్నాయి, సభలకు వెళ్ళాలి. ఈశ్వర్ గారు కూడా ఈయన తబలా ప్లేయర్ అండి, తబలా ప్లేయర్. రమేష్ గారు ఆయన పేరు, పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు. నీతో నా జీవితం సంతోషమైన పాట రాశారు కదండి రమేష్ గారు. మంచి ఆత్మసంబంధ పాటలు రాస్తారు ఆయన. అయితే ఈయన కూడా దైవజనుడు కూడా వెళ్ళాలి. అయితే అన్నాడంటే, అయితే ఒక్కసారి ఆ అమ్మని ఫోన్లో మాట్లాడించండి అన్నాడంట. ఒరే నీకేమన్నా బుద్ధి ఉందా, తల్లిరా, 5 రోజులు డాక్టర్ ఇచ్చే టైము, ఫోన్లో మాట్లాడే, ఫోన్ వరకు టెలిఫోన్ బూత్ వరకు వచ్చే ఓపుకుంటే నీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోను. అది కాదు, వరుసకు అన్నయ్య అవుతాడంటే అన్నయ్య అలా కాదు, నాకు ఇక్కడ చాలా సేవ ఉంది, దైవజనుడి వెనకాల నేను ఉండాలి, దేవుని పరిచర్య ఉంది, ఒక్కసారి అమ్మను మాట్లాడించు. నువ్వు వినవురా అని పెట్టేసేయండి ఫోన్. ఆ మనుషులు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారంట, నాయన అమ్మ నిన్నే కలవరంతుందా, ఒక్కసారి చూసి వెళ్ళిపోరా. మళ్ళీ నేనేమాట, నాన్న ఒక్క మాట నేను అడుగుతున్నాను, అమ్మను ఒక్కసారి ఫోన్లో మాట్లాడించాను. నేను బతిమాలతను ఒక్కసారి ఫోన్లో మాట్లాడించు. ఈ తండ్రి ఒక రిక్షా అబ్బాయిని మాట్లాడి ఆమెని కూర్చోబెట్టి ఆ టెలిఫోన్ అబ్బాయిని, బాబు కొంచెం వైరు రోడ్డు వరకు కొంచెం మాకు ఇవ్వనాయన అని చెప్పి ఆ వైరు కొంచెం బయట వరకు తీసుకొచ్చి ఆయన మాట్లాడాడు ఏంటండి. అమ్మ ఎలాగుందంటే, నాయన ఇలాగా, మరి నేను దేవుడి సేవలో మరి పాస్టర్ గారు కూడా వెళ్ళాలి, మీటింగ్స్ ఉన్నాయి, నేను వచ్చేస్తాడు ఆటంకపరచబడతాయి అంటే, సరే నాయన నేనుతో మాట్లాడాను కదా, సరేలే నువ్వు సేవలో బాగా ఉండు అని చెప్పి తల్లి ఫోన్ పెట్టేసిందండి. మరి 5 రోజులకి చనిపోతుందని వార్త రావాలి ఈయనకి. ఈయన చూస్తున్నాడు. ఈ లోపల ఈ ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఈయన అన్నాడంటే ఏసన్న గారు, వాళ్ళ అమ్మగారికి బాగోలేదంట. ఆడికి ఎవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడానయ్యా, ఆయన చూసుకుంటారు కానీ నువ్వు గబా సామాన్లు సర్దేసావా, అన్నీ పెట్టేసావు వ్యాన్లోను, తయారయ్యారా, పదండి అన్నాడు అంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీటింగ్లో చక్కగా వాడబడ్డారు. వచ్చిన తర్వాత మళ్ళీ 15 ఈ గొడవలో మర్చిపోయాడండి. అనుకున్నాడు ఫోన్ వస్తుంది, తల్లి చనిపోతాడు. ఫోన్ రాలేదండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిందండి తల్లి అండి. ఫోన్ ఏమో వచ్చింది, నీకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ ఎత్తగానే ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే, నాన్న బాగున్నావా, మరి 5 రోజుల్లో చనిపోతానన్నావు అన్నాడట. డాక్టర్లు చెప్పాడన్నావు అన్నాడట. ఏమీ లేదురా, నువ్వు ఫోన్ మాట్లాడిన తర్వాత మరుసటి రోజు నా శరీరంలో నీరంతా పోయింది, తేలికైపోయాను. ఇప్పటికీ రమేష్ గారి తల్లిగారు సజీవురాలుగా ఉందంటండి. ఆ సాక్ష్యం నేను విన్నాను.
ఆ సాక్ష్యము చెబుతున్న టైం ఆవిడ ఇంకా సజీవురాలుగా ఉందండి. ఇప్పుడు ఈ క్రైస్తవ శ్రమలో కూడా దేవుడిని స్తుతించగలగాలి. కడుపులో ఆకలి కలిగినా సరే నువ్వు ఆకలిగా ఉన్నట్టు ఎదుటి వారికి చెప్పుకోకూడదు. నిజమైన సేవకుడు ఎవరు చెప్పుకోరండి. నాకు లేదు, ఉంది, ప్రభు కృప అంతే. వాళ్ళ దగ్గర ఏమీ లేదని ధనవంతులుగా కనబడుతున్నారండి. ఆ యొక్క శృంగార దేవాలయ దగ్గరకు ఉన్న ఆ భిక్షగాడికండి, పేతురు యోహానులు, వారి దగ్గర ఉంది యేసు నామం, సిగ్గుపరచబడలేని నామము, ఆధైర్యము లేని. ఇదన కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, యేసు ప్రభు వారి జీవితంలో ఆయనేమో ధనవంతుడు కాదండి, కానీ యేసు ప్రభు వారు ప్రతి విషయంలో కూడా ఘనమైన కార్యాలు ఆయన చేస్తారు. పిల్లారి ఇదన కాలశంలో ఈ నిరీక్షణ, పరలోక నిరీక్షణ, శ్రమలో కూడా స్తుతించగలగాలనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే ప్రియులారా, నీ జీవితంలో నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ఆఖరికి ఒక మాట మనం చదువుకుందాం చూడండి. 9వ అధ్యాయం 33వ వచనము, రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనము చదువుదాం చూడండి. ఇదిగో నేను, చదవండి, అడ్డు రాతిని, అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడరు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయనే నిషేధించబడిన రాయి ఆయనను తలకి మూలరాయిగా ఉన్నాడు. ప్రతి ఆటంకాన్ని తొలగించేవాడు ఆయనే. ఆయన మూలరాయిని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆనుకొని ఉన్నావో మనము సిగ్గుపరచబడము. ఎందుకు సిగ్గుపరచబడుతున్నాం? సమృద్ధి ఇచ్చే దేవుడు అండి మనకి. సారేపేద ఎదరాలను సిగ్గుపరచలేదు. ఆమె దగ్గర ఉన్నది ఏంటయ్యా అమ్మా? ఆమె దగ్గర ఉన్నది ఏంటండి? ఆ పిండి పిసికే తొట్టినంత ఊరిస్తే ఒక్క అప్పము అవుతుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, సిగ్గుపరచబడలేదు. ఒకసారి నేను ఒక మీటింగ్ పెట్టాలి, నా ఎస్టిమేషను 4 లక్షల చిల్లరే. ప్రార్థన చేస్తున్నాం. 6 నెలల ముందు నుంచి ఎస్టిమేషన్కి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన లేకుండా ఏం చేయను. ఒకటి మాత్రం నాకు తెలుసు, సిగ్గుపరచలేని దేవుడు, సిగ్గుపరచడం. మరి ప్రభు ఒక చిన్న మేఘాన్ని చూపినట్లుగా ఒక సహోదరుడు, అతనుకున్న పరిస్థితులు ఎటువంటి అంటే అతనుకున్న భయంకర పరిస్థితులండి, అందులోంచి ఒక 50,000 రూపాయలు తీసి దేవుడికి ఇచ్చాడు. వెంటనే దేవుడితో చెప్పాను, ప్రభా ఇదిగో ఈ ధనము మీటింగ్స్కి వాడాలి. ఆయన ఏమైతే నోట్లు ఇచ్చాడో అదే నోట్లు నేను వాడాలి. మళ్ళీ మార్పులో నాకు ఇది తెలియదండి. ఈ బుడ తీసి ఆడి బుడకెట్టడం, ఆడి బుడ తీసి ఈడి బుడకెట్టడం నాకు తెలియదు. దేన్ని అనుకుంటే దానికే. బుర్రలు మార్చే తెలివితేటలు లేవు నాకు. మా నాన్నగారు అని నేను ఎలా బతుకుతాడురా అని కొంతమంది మార్చేస్తుంటారండి. ఆఖరికి ఏదో బుర్ర మిస్ అయిపోద్ది. నేను దాన్ని అలా పక్కన పెట్టేశాను. మరి దేవుడు కృపను బట్టి దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. అన్ని విషయాల్లోనూ దేవుడు ఘనంగానే చేసాడు. ఆ మీటింగ్స్ని దేవుడు 2017 అనుకుంటా, 17, 18 మరి దేవుడు ఉన్నతమైన కృపను బట్టి మరి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా దేవుడు కృప చేశాడు. అలాగే అనేకమైన మా తండ్రి గారి ద్వారా మరి ఈ పరిచయం నాకు అప్పగించబడిన తర్వాత ఆయన తర్వాత ఏ విషయంలో సిగ్గుపరుస్తాడేమో దేవుడు, ఎక్కడైనా దొరికిపోతానేమో, సిగ్గుపడాలేమో అనుకున్నాను. కానీ దేవుడి మీద ఆనుకొని దేవుడి మీద నిరీక్షించిన నా జీవితంలో ఇప్పుడుకొచ్చి ప్రియులారా ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను సిగ్గుపరచలేదండి. మీ అందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, ఆయన రాజ్యముకు మహిమకు తగినట్లుగా మీరు జీవిస్తే క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త ధాన్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. పాతవ గతించినాయి,
క్రొత్తవి మొదలైన. నువ్వు ముందు పరిశుద్ధపరుచుకో, దేవుడు ప్రజగా మారు. నా ప్రజలకి ఎన్నటికీ సిగ్గుపరచబడరు. నువ్వు వ్యాపారస్తుడు అయినా, నువ్వు వ్యవసాయదారుడు అయినా, చేతి కూలి పని చేసుకున్న చేతులు కష్టార్జితమైనా, నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నువ్వు ఎవరువైనా దేవుడు నిన్ను సిగ్గుపరచలేని దేవుడు. ఆయన ఎడల ఎందరైతే నమ్మిక ఉంచారో, ఆయన కొరకు ఎందరైతే కనిపెట్టారో వారిని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మరి ఈరోజు దినకాల సమయంలో దేవుడు ఉన్నతమైన కృప, ఉన్నతమైన దీవెన, క్రొత్త ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము చేత నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నింపి సమృద్ధితో ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా నీ శ్రేష్టమైన వాక్యం చేత మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన, మమ్మల్ని నిందకు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. సాధ్యమైతే మోకరించండి, మోకాలు ప్రార్థన నేర్చుకోండి. దేవుని సన్నిధిలో మోకరించటం మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపూర్ణుడైన దేవుడు, ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. గ్లోరీ. ప్రార్థిద్దాం. సియోనులో